మసాలా వంకాయకి కావాల్సినవన్నీ నేను ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఎండు మిరపకాయలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఇలాచి, పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి అవంతా కూడా దోరగా వేసేసుకొని ఇది మసాలా చేసి పక్కకు పెట్టుకోవాలి. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, రుచికరమైన గుత్తి వంకాయ కూర మా ఇంట్లో ఇవాళ చేస్తున్నాను. రుచిగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూర. ఫ్రైడ్ రైస్లో తినచ్చు, చపాతీలో తినచ్చు, పూరీలో కూడా తినచ్చు.